ఈ వీడియోలో ఆర్గనైజేషనల్ బిహేవియర్లో సెకండ్ యూనిట్ నేర్చుకుందాం. సో అందులో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే పర్సనాలిటీ. సో జనరల్గా పర్సనాలిటీ అంటే ఏంటంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ ఏంటి, తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, సైకలాజికల్గా తను ఏం థింక్ చేస్తున్నాడు, ఎన్వైర్న్మెంట్లో తను ఎలా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పే థింగ్ని మనం ఏమంటున్నామంటే పర్సనాలిటీ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, అయితే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే క్వాలిటీస్, ఒక పర్సన్ యొక్క క్వాలిటీస్ మీద, అట్రిబ్యూట్స్ మీద, ట్రేట్స్, ఫ్యాక్టర్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని పర్సనాలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అయితే మనకి పర్సనాలిటీ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అనమాట, దాని నుంచి డిరైవ్ చేసుకున్నాము. ఆ లాటిన్ వర్డ్ ఏంటంటే పర్సనా, అంటే ఇదేంటంటే మనం మాట్లాడగలుగుతున్నాం అని చెప్పేసి చెప్పేది. సో పర్సనాలిటీకి మనకి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే జోర్డాన్ ఆల్పోర్ట్. ఈ పర్సన్ ఏం చెప్పారంటే ఇదేంటంటే డైనమికల్ అంటే చేంజబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ఒక పర్సన్లో ఉంటుంది. ఆ పర్సన్లో ఎలాంటి సిస్టమ్ అంటే అది సైకలాజికల్ సిస్టమ్. ఇందులో మనకి తన యొక్క అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్వైర్న్మెంట్లో తను ఎలా చేంజ్ అవుతున్నాడు అని చెప్పేసి డిటర్మైన్ చేసేదే పర్సనాలిటీ అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇంకో పర్సన్ ఎవరంటే ఫ్రెడ్ లూథన్స్. ఈ పర్సన్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఒక పర్సన్ వల్ల అవతల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, అంతేకాకుండా తను ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు పక్కన వాళ్ళని, లేకపోతే తనని తాను ఎలా అర్థం చేసుకుంటుండు, తనని తను ఎలా చూసుకుంటుండు అని చెప్పేసి చెప్పేదే పర్సనాలిటీ అని చెప్పేసి ఈ పర్సన్ చెప్పారనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ. సో జనరల్గా మనకి పర్సనాలిటీస్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే ఇంట్రోవర్ట్ ఉంటుంది, ఎక్స్ట్రోవర్ట్, అంబివర్ట్, అనలిటికల్, ఎక్స్ప్రెసివ్, అమిబల్, డ్రైవర్, ఇలా టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనకి ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే క్వైట్ పర్సన్ అనమాట, అందరిలో కలవకుండా అసలు మాట్లాడకుండా ఉండే పర్సన్స్. వీళ్ళు ఎలా ఉంటారంటే రిజర్వ్డ్గా, అంటే వేరే వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో వాళ్ళు మాత్రమే ఉన్నట్టు ఉంటారు. అండ్ ఎలోన్గా ఉంటారు, థాట్ఫుల్గా ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏంటి ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి, అందరితో కలిసిపోయి ఎనర్జెటిక్గా ఉండి సోషల్లో మొత్తం ఇంటరాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే అంబివర్ట్. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఇంట్రోవర్ట్ లాగా కొన్ని ప్లేసెస్లో ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు, కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి ఎనలిటికల్. ఇందులో ఏంటంటే లాజికల్గా ఉండే పర్సన్స్. ఓకే, లాజికల్గా ఉండే పర్సనాలిటీని మనం ఎనలిటికల్ పర్సనాలిటీ అని చెప్పేసి అంటామన్నమాట. ఇందులో మనకి వాళ్ళు డీటెయిల్గా ఓరియంటెడ్ అయి ఉంటారు. మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తారంటే ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేసుకొని ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్రెసివ్ అంటే ఏంటి, జనరల్గా మాట్లాడటం ఏది ఉన్నా కానీ ఎక్స్ప్రెస్ చేసేటట్టు ఉండడం అనమాట. ఓకే, ఎమోషనల్గా ఉంటారు, ఎంతూజియాస్టిక్గా అండ్ కమ్యూనికేషన్లో చాలా సూపర్గా ఉంటారనమాట. వాళ్ళని మనం ఏమంటామంటే ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటి అమిబుల్లో ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారనమాట, ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండడము, ప్రతి ఒక్కరి కోసం సాక్రిఫైసెస్ చేసి కోఆపరేటివ్గా ఉండడం అండ్ సపోర్ట్ చేస్తూ ఉండడం అనమాట. లాస్ట్ వన్ ఏంటంటే డ్రైవర్. ఈ డ్రైవర్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే కాన్ఫిడెంట్గా ఉంటారు, గోల్స్ని బేస్ చేసుకొని ఉంటారు, కంట్రోల్లో ఉంటారనమాట. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ. డిటర్మినెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ. సో మనకి డిటర్మినెంట్స్ అన్న ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ అన్న ఇదే రాయాలన్నమాట. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఒక పర్సనాలిటీకి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఒక పర్సన్లో తనలో డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే వాటిని మనం ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హెరిడిటీ, ఎన్వైర్న్మెంట్, సిచ్యువేషన్, కల్చర్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో హెరిడిటీ అంటే జనరల్గా ఏంటి, మనకి జెనెటికల్గా అంటే మనకి పేరెంట్స్ నుంచి ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అంటాం కదా, వాళ్ళ నుంచి వచ్చే పర్సనాలిటీ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ వాటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ పర్సనాలిటీ అనేది డెవలప్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, ఫ్యామిలీ బేస్డ్. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎన్వైర్న్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ ఉంటారు కదా, దాని ద్వారా డెవలప్ అయిన పర్సనాలిటీస్ ఉండొచ్చు. అండ్ కల్చర్ని బేస్ చేసుకొని, ఎడ్యుకేషన్ వాళ్ళు చదివే ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని, సోషల్ అంటే సొసైటీలో వాళ్ళు తిరిగే ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అండ్ వర్క్ కండిషన్స్ వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్, ఇలాంటివన్నీ కూడా వాటి ద్వారా పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా సిచ్యువేషన్. హ్యాపీగా ఉంటారు కొంతమంది, మళ్ళీ వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే మనకు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనిపించడం, అదొక పర్సనాలిటీ. వాళ్ళు బ్యాడ్గా ఉన్నారని చెప్పేసి మనం మళ్ళీ బ్యాడ్గా అయిపోవడం, అలా అనమాట. పర్సనాలిటీ చేంజెస్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి కల్చర్ అంటే ఏంటి, జనరల్గా బిలీఫ్స్, వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని డెవలప్మెంట్ అనేది వస్తుంది అనమాట పర్సనాలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి ఫ్యామిలీ అంటే పేరెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫ్యామిలీ వాల్యూస్, మనకి ఈ ఫ్యామిలీలో ఉన్నామంటే మనం ఇలానే ఉండాలి అని చెప్పేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ లాంటివి, అలా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట.
నెక్స్ట్ వన్ ఏంటి ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ పర్సనాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎంత కాదన్నా. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని కావచ్చు, స్కిల్స్, డిసిప్లిన్, యాటిట్యూడ్, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ పర్సనాలిటీ అనేది ఎంత కాదన్నా కొంచెం డెవలప్ అయ్యి కొంచెం డిఫరెంట్గా ఉంటారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి లైఫ్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళకి సక్సెస్ అవ్వడము, లేకపోతే ఫెయిల్యూర్ అవ్వడం వల్లనో, లేకపోతే ఏదైనా ట్రోమా ఉండడము, లేకపోతే ఏమైనా సాధించడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరిగిద్ది అనమాట. ఇవి ఫ్యాక్టర్స్. వచ్చేసి థీరీస్ ఆఫ్ పర్సనాలిటీస్లో మనకి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సైకోనాలిటికల్ థీరీ. ఇదేంటంటే మనకి సైకలాజికల్గా అండ్ సైకోక్రైసిస్ గురించి వాటి గురించి చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇందులో ఫ్రూయిడ్ అనే పర్సన్ ఏం చెప్పారంటే 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తారు ఈ థీరీని. ఆ 3 వన్ ఏంటంటే ఐడి. అంటే ఇప్పుడు మనకి ఐడెంటిటీ అనేది ఫస్ట్ నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఉంటుంది అనమాట. ఈ పర్సనాలిటీ అనేది ఎలా అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అనుకుంటారు ఇందులో. ఓకే, ఇందులో మనకి బేసిక్ నీడ్స్ అవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అండ్ అగ్రెషన్, మనకి యాంగర్నెస్ ఉంటుంది కదా, అలాంటివి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిజైర్ అనమాట. నాకు ఇప్పుడు అది కావాలి అని చెప్పేసి గట్టిగా డిమాండింగ్ లాగా ఉండడం. నెక్స్ట్ వన్ ఏంటి ఈగో అంటే ఏంటంటే బర్త్ నుంచి కాకుండా మధ్యలో డెవలప్ అయ్యే ఒక పర్సనాలిటీ అనమాట. ఇది ప్రాక్టికల్గా చూసి రావచ్చు, లేకపోతే మనకి ఏంటంటే రియాలిటీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది అనమాట. ఇది ఏంటంటే యాక్ట్ చేసే ముందు థింక్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇది చేస్తే కరెక్టా కాదా, ఇది చేయొద్దా అని చెప్పేసి డిసిషన్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి సూపర్ ఈగో అంటే ఏంటంటే ఇది మనకి జనరల్గా 5 to 6 years మధ్యలో డెవలప్ అవుతుంది అనమాట. ఇది జనరల్గా ఎథిక్స్ అండ్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కాన్సెన్స్ అండ్ సెకండ్ వన్ ఈగో ఐడియల్. కాన్సెన్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా గిల్ట్ వల్ల డెవలప్ అయ్యే పర్సనాలిటీ అనమాట. ఈగో ఐడియల్ ఏంటంటే ప్రైడ్ వల్ల వచ్చే డెవలప్మెంట్ అనమాట. ఓకే, అయితే ఇందులో ఏంటంటే మోరల్స్ని బేస్ చేసుకొని ఇది రైటా రాంగా అని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పేయడం. ఓకే, ఇందాక ఏంటంటే డెసిషన్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే నాకు అది కావాలి అని చెప్పేసి గట్టిగా కూర్చోండి. ఇలా డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ ఏంటి టైప్ థీరీస్. ఈ టైప్ థీరీస్ ఎలా క్లాసిఫై అయ్యాయి అంటే మనకి పర్సనాలిటీస్ని బేస్ చేసుకొని ఇంకా థీరీస్ లాగా బిల్డ్ అయినాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే విలియం షెల్డాన్స్ బాడీ టైప్ థీరీ. ఇందులో మనకి బాడీ స్ట్రక్చర్ అనేది పర్సనాలిటీకి లింక్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట ఈ పర్సన్. అలాగే ఇందులో మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్కి డిఫరెంట్ ఉంటాయి కదా. అలా ఎండోమార్ఫ్ అంటే ఇప్పుడు ఎండోమార్ఫ్ పర్సన్స్ అంటే ఎవరంటే ఫ్యాట్, రౌండ్ బాడీ అలా ఉండడం అనమాట. వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్లీగా, రిలాక్స్డ్గా, ఫుడ్డీస్ లాగా ఉంటారని చెప్పేసి చెప్పారనమాట. సో వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి ఈజీ గోయింగ్, అంటే ప్రతి ఒక్కరితోని ఓకే అన్నట్టు రిలాక్స్డ్గా ఉంటారు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఏంటి మెసోమార్ఫ్. వీళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా అథ్లెటిక్ బాడీ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారని చెప్పేసి చెప్పారు. వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే అగ్రెసివ్గా బోల్డ్గా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని డిఫైన్ చేశారనమాట పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి ఎక్టోమార్ఫ్. వీళ్ళు థిన్గా వీక్గా ఉంటారు అండ్ వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుంది ఇంట్రోవర్ట్, ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది సెన్సిటివ్గా ఉంటారు, థాట్ఫుల్గా ఉంటారు. అంటే బాడీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పిన ఒక థియరీ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే కార్ల్ జంగ్స్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ థియరీ. ఇది జనరల్గా మనకు తెలిసిందే కదా. ఎందులో ఈ సెకండ్ థియరీ ఉంది కదా, ఆ థియరీలోనే ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ థియరీ అనమాట. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి జనరల్గా మనకు తెలిసిందే కదా, ఎక్స్ప్రెసివ్, బాగా మాట్లాడేటోళ్ళు. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉండే పర్సన్స్ అనమాట. వాళ్ళ గురించి సంబంధించి థియరీ అనమాట ఇది. నెక్స్ట్ థర్డ్ థియరీస్లో 2 అయిపోయినాయి. థర్డ్ వన్ ఏంటంటే థ్రెడ్ థియరీ. ఇదేంటంటే స్టేబుల్గా అండ్ కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇది ఒక పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటే స్టేబుల్గా కన్సిస్టెంట్గా ఉంటుంది. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో ఈ థ్రెడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే గోల్డెన్ ఆల్పోర్ట్స్ ట్రేట్స్. మనం ఆల్రెడీ ఈ పర్సనాలిటీ గురించి డిఫైన్ చేశారని చెప్పేసి అన్నాం కదా, అలానే ట్రేట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే రియల్గా ఉంటాయి, ప్రతి ఒక్క పర్సన్కి యూనిక్గా ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ హెరిడిటీ అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన ఇన్హెరిటెన్స్ అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని పర్సనాలిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రేట్స్. సో మనకి ఇందులో ట్రైట్స్లో టైప్స్ ఎలా ఉంటాయంటే కామన్ ట్రైట్స్. అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పీపుల్లో కామన్ కల్చర్ ఉన్న వాళ్ళకి షేర్ అయ్యే ఒక పర్సనాలిటీ అని చెప్పేసి చెప్పారనమాట. కామన్గా ఉంటుంది అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఏంటి హానెస్టీ అనేది జనరల్గా ఒక సేమ్ కల్చర్లో ఉన్న వాళ్ళకి రిలేటబుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ వన్ ఏంటి ఇండివిజువల్ ట్రైట్స్. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట.
అయితే ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కార్డినల్, సెకండ్ వన్ సెంట్రల్, థర్డ్ వన్ సెకండరీ. కార్డినల్లో ఏంటంటే డామినెంట్గా ఉంటారు ఒక పర్సన్ అనే వాళ్ళు, యూనిక్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. ఒక పర్సన్ ఏంటంటే డామినెంట్గా ఉండి ఎక్స్ట్రీమ్ హానెస్ట్ లాగా ఉంటారు అనమాట. సెంట్రల్లో ఏంటంటే మనకి మెయిన్ క్వాలిటీ, అంటే ఇప్పుడు మనకి ఆ పర్సన్లో మనం ఈ క్వాలిటీ ద్వారా ఆ పర్సన్ ఇతను అని చెప్పేసి రికగ్నైజ్ చేసేటట్టు ఉండడం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంపార్టెన్స్ అనేది తక్కువ, సిచ్యువేషన్ బేస్డ్ ఉండే వాళ్ళని సెకండరీ అని చెప్పేసి అంటాం అనమాట. ఇండివిజువల్ ట్రెడ్స్లో ఇది. నెక్స్ట్ ఇంకో థియరీ ఏంటంటే ఈ థ్రెడ్స్లోనే రేమండ్ కట్టెల్స్ థియరీ. ఇతను ఏం చెప్పారంటే పర్సనాలిటీ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ట్రెడ్స్ యొక్క ప్యాటర్న్ అనమాట. ఇందులో మనకి బిహేవియర్ని ప్రిడిక్ట్ చేస్తాం అని చెప్పేసి చెప్పారు ఈ పర్సన్. అయితే ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సర్ఫేస్, సెకండ్ వన్ ఏంటంటే సోర్స్. ఇందులో మనకి కనిపించదు కానీ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పే టైప్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సోర్స్లో ఏంటంటే మనకి ఆ బిహేవియర్ రావడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి, వాళ్ళు ఎలా వచ్చింది ఆ బిహేవియర్ అని చెప్పేసి చెప్పగలగడం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ థియరీ ఏంటంటే సెల్ఫ్ థియరీ. ఇందులో మనకి మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే మన మీద మనమే ఫోకస్ చేసుకోవడం. సెల్ఫ్ థియరీ అంటే మన మీద మనమే ఫోకస్ చేసుకోవడం అనమాట. ఇందులో మనకి కార్ల్ రాగర్స్ సెల్ఫ్ థియరీ అని చెప్పేసి ఉంది. తను ఏం చెప్పారంటే పర్సనాలిటీ అనేది షేప్ అయి ఉంటుంది, మన ద్వారా మనమే పర్సనాలిటీని బిల్డ్ చేసుకున్నాం అండ్ అదొక మన డిజైర్ అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఆ 2 టైప్స్ ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండ్ సెల్ఫ్ కాన్సెప్ట్. సెల్ఫ్ యాక్చువలైజేషన్లో ఏంటంటే మెయిన్ హ్యూమన్ గోల్ ఏంటిది అని చెప్పేసి చెప్పడము, అండ్ బెస్ట్ అవ్వాలి అని చెప్పేసి చూడడం, అండ్ మన యొక్క మెయిన్ వర్షన్ ఏంటి అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే మనని మనమే బిల్డ్ చేసుకోవడం అని చెప్పేసి. సెల్ఫ్ కాన్సెప్ట్లో ఏంటంటే మనకి ఎలా ఫీల్ అవుతున్నాం, మన గురించి మనం ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా థింక్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పేది. అండ్ మన యొక్క వాల్యూ ఏంటి, మనని మనం ఎలా చూసుకుంటున్నాం, మనం ఎవరు అసలు అని చెప్పేసి చూసుకునే కాన్సెప్ట్ని సెల్ఫ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. నెక్స్ట్ 5th టైప్ ఏంటంటే జోహారీ విండోస్. అయితే ఇది ఎవరు డెవలప్ చేశారంటే జోసెఫ్ లుఫ్ట్ హ్యారింగ్టన్ ఇంగమ్. ఇదొక టూల్, మన గురించి మనం తెలుసుకోవడం కోసం యూజ్ చేసే ఒక టూల్ అనమాట. ఇందులో మనకి 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఓపెన్, సెకండ్ వన్ బ్లైండ్, థర్డ్ వన్ హిడెన్ అండ్ ఫోర్త్ వన్ అన్నోన్. అయితే మనకి ఇందులో ఫస్ట్ ఓపెన్ సెల్ఫ్లో ఏముంటుందంటే మనకి తెలిసిన దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్కిల్స్ కానీ మన బిహేవియర్ని మనం తెలుసుకొని వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే దాన్ని మనం ఓపెన్ సెల్ఫ్ అని చెప్పేసి అంటాం. బ్లైండ్ సెల్ఫ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళు చూస్తారు కానీ మనం రికగ్నైజ్ చేయలేం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి అని చెప్పేసి మనం రికగ్నైజ్ చేయకపోయినా మన పక్కన పర్సన్ రికగ్నైజ్ చేసేటట్టు ఉండడం. నెక్స్ట్ వన్ ఏంటి హిడెన్ సెల్ఫ్ అంటే ఏంటంటే మన యొక్క ప్రైవేట్ మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్పేది హిడెన్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ ఏంటి అన్నోన్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డీప్ ఫీలింగ్స్ అనమాట. ఇవి మనకి తెలియదు అలా అని చెప్పేసి బయట వాళ్ళకి తెలియదు అనమాట. మన యొక్క ఫియర్స్ ఏంటి అని చెప్పేసి మనకు తెలియనట్టు ఉండడం. ఇది మెయిన్ 4 సెల్ఫ్స్. వీటిని బేస్ చేసుకొని మనం ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లెర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మన బిహేవియర్లో చేంజెస్, దేనివల్ల ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన చేంజెస్ని మనం లెర్నింగ్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఈ డెఫినేషన్ చెప్పిన పర్సన్ ఎవరంటే స్టీఫెన్ పి రాబిన్ అనే పర్సన్ చెప్పారనమాట. సో ఈ లెర్నింగ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా ఉంటుంది, మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది, మన మెయిన్గా గోల్ ఓరియంటెడ్ ఉంటుంది, యూనివర్సల్ అంటే ఎవ్రీ వన్కి ఉంటుంది అనమాట, అండ్ అడాప్టేషన్ కోసం హెల్ప్ఫుల్ అనమాట. అంటే చేంజింగ్ నేచర్ కోసం ఇది హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం న్యూ యాప్స్ని రోజు కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ మన ఏంటి బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది, దేనివల్ల మన ఎక్స్పీరియన్స్ వల్ల రోజు ఇది చేస్తున్నాం అంటే బిహేవియర్ అనేది మనకి చేంజ్ అయింది అని చెప్పేసి చెప్పడం అనమాట. నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే పర్పస్ఫుల్, మెయిన్గా పర్పస్తో చేస్తున్నాం అనమాట. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, మల్టీఫేస్టెడ్ అంటే మనకి మల్టిపుల్ యాక్టివిటీస్ని చూపించేటట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి డిసిప్లిన్ అనేది రావాలంటే స్టడీ అనేది ఉండాలి. ఓకే, స్టడీ చేయడం వల్ల మనకి డిసిప్లిన్ అనేది ఓన్గా మనకి బిల్డ్ అవుతుంది అని చెప్పేసి చేంజ్ని మనం చెప్తున్నాం. అంటే డిసిప్లిన్ అనేది ఏంటంటే ఒక మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది, దేనివల్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్టడీ అయింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్లో మనకి 3 టైప్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే విజువల్, సెకండ్ వన్ ఆడిటరీ, థర్డ్ వన్ కైనెస్థెటిక్. అయితే ఇందులో మనకి జనరల్గా విజువల్లో ఎలా ఉంటుందంటే మనం విజువల్గా డయాగ్రామ్స్ వీడియోస్ చూస్తాం కదా, దాని ద్వారా నేర్చుకుంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూట్యూబ్. నెక్స్ట్ ఆడిటరీలో ఏంటంటే
క్లాసెస్ వినడం వల్లనో లేకపోతే యూట్యూబ్లో క్లాసెస్ వినడం ఇలాంటివి చేస్తుంటాం కదా, వాటి ద్వారా నేర్చుకోవడం. ఎగ్జాంపుల్ క్లాస్. నెక్స్ట్ వన్ ఏంటంటే కైస్థెటిక్. ఇది మనం ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటున్నాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాబ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాం కదా, చేసి మనం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నేర్చుకుంటున్నాం అనమాట. అలా నెక్స్ట్ మనకి లెర్నింగ్ ప్రాసెసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ప్రాసెసెస్ ఏంటి అంటే స్టిములీ, అటెన్షన్, రికగ్నిషన్, ట్రాన్స్లేషన్, రీఎన్ఫోర్స్మెంట్, బిహేవియర్, రివార్డ్, హ్యాబిట్స్, మోటివ్స్, ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి స్టిములీ అంటే ఏంటంటే మనకి అటెన్షన్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని మనం స్టిములీ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం కదా, అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పడం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఈవెంట్స్ కానీ సిగ్నల్స్ లాంటివి. నెక్స్ట్ ఏంటి అటెన్షన్. ఇప్పుడు మనకి ఏంటి అట్రాక్ట్ చేస్తుందంటే అది అటెన్షన్, ప్రతి ఒక్క దాన్ని చేస్తేనేమో స్టిములీ అని చెప్పేసి అన్నాం. అటెన్షన్ ఏంటంటే స్టిములీస్లోనే మెయిన్ ఇంపార్టెంట్ అయిన స్టిములీస్ని ఫోకస్ చేస్తే దాన్ని మనం అటెన్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి రికగ్నిషన్. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం కదా, అర్థం చేసుకున్నాం కదా, తర్వాతకి దాన్ని మళ్ళీ యాక్షన్లోకి మార్చడం అనమాట. అంటే ఉన్నదాన్ని ప్రాక్టికల్గా చేయడం. నెక్స్ట్ ఏంటి రీఎన్ఫోర్స్మెంట్. అంటే ఇప్పుడు మనకి రివార్డ్స్ లేకపోతే ప్రమోషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి ద్వారా లెర్నింగ్ని స్ట్రెంథెన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి బిహేవియర్. ఇలా చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదా, అలా మనం యాక్షన్స్లో చేంజెస్ అనేవి జరుగుతుంది, దాన్ని మనం బిహేవియర్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ ఏంటి రివార్డ్స్. అంటే ఇప్పుడు మనకి గుడ్ బిహేవియర్ రావడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నాడు, దాన్ని మనం రివార్డ్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి హ్యాబిట్స్. రిపీటెడ్ బిహేవియర్, మనం మళ్ళీ అదే చేస్తున్నాం అనుకోండి, దాన్ని హ్యాబిట్ అని చెప్పేసి అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ ఏంటి మోటివ్స్ అంటే ఏంటి, జనరల్గా మన యొక్క డిజైర్ అనమాట. ఒక లెర్నింగ్ని కంటిన్యూ చేయడం కోసం యూజ్ చేసే డిజైర్ని మనం మోటివ్స్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి ఎఫర్ట్స్ వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే టీచర్ ఏం చేస్తున్నారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదేమో స్టిములీ అవుతుంది, ఎందుకంటే ఆమె మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అటెన్షన్ ఇచ్చి. నెక్స్ట్ ఏంటి మనం ఏం చేస్తున్నాము, ఫోకస్ చేస్తున్నాం దాని మీద, అది అటెన్షన్ అనమాట. అర్థం చేసుకోవడం రికగ్నిషన్, దాన్ని ప్రాక్టీస్ చేయడం ఏంటి ట్రాన్స్లేషన్. దాని నుంచి మనకు మార్క్స్ రావడం అనేది ఏంటంటే మనం ప్రాక్టీస్ అనేది ఎప్పటిదాకా చేస్తున్నాము, మన బిహేవియర్ చేంజ్ అయ్యేంత వరకు చేస్తున్నాం అనమాట. ఓకే, బిహేవియర్ చేంజ్ అయ్యేంత వరకు చేసి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మనకి ఏమవుతుంది అక్కడ రివార్డ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, రివార్డ్ రావడం వల్ల అది ఏమవుతుందంటే మనకి హ్యాబిట్ లాగా అవుతుంది. హ్యాబిట్ అవ్వడం వల్ల మనం మళ్ళీ చేయాలి అని చెప్పేసి అనిపించి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనకి లెర్నింగ్లో 3 థియరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్, సెకండ్ వన్ ఆపరెంట్ కండిషనింగ్, థర్డ్ వన్ సోషల్ లెర్నింగ్, అండ్ ఫోర్త్ వన్ కోగ్నిటివ్ లెర్నింగ్. సో క్లాసికల్ కండిషనింగ్ ఫస్ట్ వన్ అనమాట. ఇది థియరీస్ ఆఫ్ లెర్నింగ్లో ఫస్ట్ వన్. ఇదేంటంటే లెర్నింగ్లో ఒక టైప్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే 2 స్టిమ్యులీస్ ఉంటే వాటి నుంచి నేర్చుకోవడం అనమాట. స్టిమ్యులీస్ అంటే ఏంటి, మనకి అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం ట్రై చేసేదని చెప్పేసి తెలిసిందే కదా, దాని నుంచి నేర్చుకునేదాన్ని మనం క్లాసికల్ కండిషనింగ్ అని చెప్పేసి అంటున్నాం. అయితే ఇందులో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏముంటాయంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. అంటే ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది, అండ్ అన్కండిషనల్ రెస్పాన్స్ అంటే రియాక్షన్ అనేది ఇస్తుంది. అండ్ కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఏంటంటే ప్రీవియస్గా న్యూట్రల్గా ఉండేది, తర్వాతకి కంటిన్యూ రెస్పాన్స్ ఏమవుతుందంటే లెండ్ రెస్పాన్స్. ఇది అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఒక డాగ్ ఉందని చెప్పేసి అనుకుందాం. అయితే ఆ పర్సన్ దగ్గర డాగ్ ఉన్నప్పుడు తను ఫుడ్ కోసం పిలవాలి అంటే దాన్ని బెల్ కొట్టేవాడు అనమాట. ఓకే, తను బెల్ కొట్టడం వల్ల అదేమవుతుంది, ఫుడ్ కోసం వస్తుంది. అవునా, అంటే ఫుడ్ కోసం వస్తుంది అంటే అదేంటంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. ఓకే, అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఏంటంటే ఫుడ్ కోసం వస్తుంది. అండ్ అన్కండిషనల్ రెస్పాన్స్ అంటే దేనికి రెస్పాండ్ అయ్యి వస్తుంది, అది బెల్కి రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యేది ఎక్కడంటే బెల్కి రియాక్ట్ అయ్యి. అర్థమైందా? అప్పుడు రియాక్ట్ అయ్యి ఏమవుతుంది, తనకి తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తనకి అది రోజు చేయడం వల్ల, రిపీటెడ్గా చేయడం వల్ల బెల్ కొట్టంగానే తనకి ఏమవుతుందంటే తినాలి బెల్ కొడుతుండు అని చెప్పేసి మారుతుందన్నమాట. ఓకే, అలా జరుగుతుంది. కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఏంటంటే బెల్ కొట్టడం. ఓకే, అన్కండిషనల్ ఏమో ఫుడ్, మెయిన్గా ఫుడ్ కావాలని చెప్పేసి. అయితే తన బిహేవియర్ ఎప్పుడైతే చేంజ్ అయ్యిందంటే మనకి రిపీటెడ్గా చేయడం వల్ల అది కండిషన్డ్ స్టిమ్యులస్గా మారింది. నెక్స్ట్ ఏంటి కండిషనల్ రెస్పాన్స్ అంటే ఏంటంటే బెల్ రాగానే తనకి తినాలి అనిపించడం. ఓకే, నెక్స్ట్ సెకండ్ థియరీ ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్. ఇందులో మనము ఎలా నేర్చుకుంటున్నామంటే
కాన్సిక్వెన్సెస్, బిహేవియర్లో ఉండే కాన్సిక్వెన్సెస్ ద్వారా అంటే మన స్ట్రెంగ్స్ ఏంటి వీక్స్ ఏంటి తెలుసుకునే దాన్ని బట్టి నేర్చుకుంటే దాన్ని మనం ఆపరెంట్ కండిషనింగ్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే బిఎఫ్ స్కిన్నర్స్ అనే పర్సన్ ప్రపోజ్ చేశారు. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే స్టిమ్యులస్ అట్రాక్ట్ చేయడం కోసం ట్రై చేయడం, దాని నుంచి రెస్పాన్స్ వచ్చి రీఎన్ఫోర్స్మెంట్ అనేది జరగడం అనమాట. దీని మీద మెయిన్గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ దీనివల్ల మనకి ఏమవుతుందంటే పాజిటివ్ వచ్చింది అనుకోండి, రెస్పాండ్ అయ్యి రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ అంటే రివార్డ్ ఇస్తారు. ఒకవేళ నెగిటివ్ అనుకోండి వాళ్ళని రిమూవ్ చేసి మళ్ళీ ట్రై చేయడం, అలాంటివి చేయడం అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఎగ్జామ్స్ కోసం ఏం చేస్తారు, వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ఇది రెస్పాన్స్ అనమాట. స్టడీ చేసినప్పుడు వాళ్ళకి మార్క్స్ వస్తాయి కదా, ఆ మార్క్స్ వచ్చినప్పుడు పాజిటివ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి రివార్డ్ ఇస్తారు, నెగిటివ్ మార్క్స్ వస్తే ఏం చేస్తారు, ఫెయిల్ చేసి పడేస్తారు కదా, అట్లా అనమాట. సో దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటంటే బిహేవియర్ అనేది నేర్చుకుంటారు, రెయిన్ఫోర్స్డ్ బిహేవియర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. షేపింగ్ అంటే ఒక మంచి స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది. ఇమీడియట్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి, సోషల్ థియరీ ఆర్ లెర్నింగ్ థియరీ. అయితే దీన్ని ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరంటే ఆల్బర్ట్ బాండూరా. ఈ పర్సన్ ఏం చెప్పారంటే మనకి డిఫరెంట్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మనం నేర్చుకుంటామని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇందులో మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక దాన్ని చూసి దాని మీద ఫోకస్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఏంటంటే అటెన్షన్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, దాని నుంచి మనకి ఏమొస్తుంది, రిటెన్షన్. అంటే ఇప్పుడు మనం ఏదైతే అబ్జర్వ్ చేసినామో దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. ఎలా అంటే నోట్స్ రాసుకోవడము, లేకపోతే ఇమేజెస్ చూసో అలా మనం దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట. అండ్ దాని తర్వాత వచ్చే స్టెప్ ఏంటంటే మోటార్ రీప్రొడక్షన్. అంటే ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకున్న దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే గుర్తుపెట్టుకున్న దాన్ని పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్లో ఏమవుతుంది, మనం పర్ఫామ్ చేయడం వల్ల మనకి రివార్డ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనము ఫోకస్ చేసి మనం దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల గుర్తుపెట్టుకునేసి దాన్ని పర్ఫామ్ చేస్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, రివార్డ్ అనేది వస్తుంది అనమాట. దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటివంటే ప్రాక్టీస్ చేయడం వల్ల లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే మనకి ఇంటిమేషన్ అనేది చెప్పేసి అదేంటంటే వాల్యూ అవుట్కమ్ అనేది వస్తుంది కదా, దానికి హయ్యర్ ఇంటిమేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి పాజిటివ్, ఇప్పుడు మనం అవుట్కమ్స్ రాకముందుకే మనకి అవుట్కమ్ అనేది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని చూసుకొనేసి ఇంటిమేట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్టేటస్ అండ్ సిమిలారిటీ రెండు కూడా మ్యాటర్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక అటెన్షన్ చేసింది అండ్ మనం చేసింది రెండు కిట సేమ్గా ఉండాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక స్టూడెంట్ ఉన్నారు అండ్ టీచర్ ఉన్నారని చెప్పేసి అనుకుందాం. టీచర్ ఏంటంటే క్లాస్ చెప్తున్నారు అనుకుందాం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అయితే తను చెప్పేటప్పుడు స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే అటెన్షన్ పెట్టి వింటున్నారు. విని దాని రిటెన్షన్తో ఏం చేస్తున్నారంటే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో ఏం చేస్తారు, దాన్ని సేమ్ ఇమేజెస్లో నోట్స్లో ఉంచుకున్న దాన్ని రాస్తున్నారనమాట. అలా రాయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రిజల్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. అంటే వాళ్ళ రిజల్ట్ని మనం ఏం చేస్తున్నామంటే ఇంటిమేట్ చేస్తున్నాం. నెక్స్ట్ థియరీ ఏంటంటే కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే మెంటల్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇందులో లెర్నింగ్ అనేది దేనికి ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే థింకింగ్, మనం ఏం థింక్ చేస్తున్నామని, ఏం అర్థం చేసుకుంటాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంది, మెమొరీ, వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, అయితే జనరల్గా ఇన్సైట్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది ఎవరు చెప్పారంటే వోల్ఫ్గాంగ్ కోహ్లర్ అనే పర్సన్ ఏం చెప్పారంటే లెర్నింగ్ అనేది మనము చేసి ఉండడం వల్ల కాకుండా సడన్గా రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి ఆ పర్సన్ చెప్పారు. సో ఈ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీలోనే మనకి లాటెంట్ లెర్నింగ్ అండ్ కాగ్నిటివ్ మ్యాప్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎడ్వర్డ్ టోల్మ్యాన్ అనే పర్సన్ ప్రపోజ్ చేశారు. అయితే ఇవి ఏం చెప్పారంటే లెర్నింగ్ వితౌట్ రెయిన్ఫోర్స్మెంట్, అంటే రెయిన్ఫోర్స్మెంట్ లేకుండా, అంటే రివార్డ్ అనేది ఏం లేకుండానే లెర్నింగ్ అనేది జరగాలి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వన్ ఏంటి లాటెంట్ లెర్నింగ్. అంటే ఇప్పుడు మనకి ఇది హిడెన్ అయి ఉండాలి, అంటే దాచుకొని ఉండాలి కానీ బయటికి చూపించొద్దు అని చెప్పేసి అన్నారు. అయితే ఇది ఎప్పుడు చూపించాలి అంటే మోటివేట్ అయినప్పుడు చూపించాలి అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి కోగ్నిటివ్ మ్యాప్స్, మెంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి ఈ కోగ్నిటివ్ మ్యాప్స్ అనేవి చూపిస్తాయి అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ప్లేస్ తెలియని దానికి షార్ట్ కట్స్ లాంటివి చేయడం అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ర్యాట్ ఉందని చెప్పేసి అనుకుందాం. అయితే అది ఏం చేస్తుంది, జనరల్గా మేజ్ ఉంటుంది కదా, సో ఆ మేజ్ని తిందామని చెప్పేసి చూస్తుంది. దానికి ఎవరు రివార్డ్ ఇవ్వరు కదా, రివార్డ్ ఇవ్వకున్నా కానీ దాన్ని కొరుకుతూ ఉంటుంది. అలా చేసిన తర్వాతకి తనకి ఎప్పుడైతే ఫుడ్ కనిపిస్తుందో అప్పుడు పాత్ అనేది వస్తుంది. అంటే తనకి తెలియకపోయినా కానీ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకొని తనకు కావాల్సిన పాత్ని తీసుకున్నారనమాట. ఓకే, అయితే
మనకి ఈ థీరీస్కి ఎవరైనా డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉంటే కనుక ఎవరు ప్రపోజ్ చేస్తారనేది దాని యొక్క డెఫినేషన్, బిహేవియర్ ఎలా ఉంటుంది, మెయిన్గా దేని మీద ఫోకస్ చేసేది ఎగ్జాంపుల్, ఇవి రాసామనుకోండి సరిపోయింది అనమాట. ఒక్కొక్క దాని గురించి డిఫరెన్సెస్ అంటే ఇవి రాసేస్తే అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్స్. సో మనకి ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్స్ అనేది ఏంటంటే ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎలా అంటే తన యొక్క పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఉందనుకోండి రివార్డ్స్ ఇవ్వడం, ఒకవేళ తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది లోగా ఉందనుకోండి పనిష్మెంట్స్ ఇచ్చి అలా చేసి ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నాం అనమాట. దేని ద్వారా అంటే బిహేవియర్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే మనకి డిజైర్డ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అండ్ అన్డిజైర్డ్ బిహేవియర్ లాంటి దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే మనకి డిజైర్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇందులో మనకి స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై క్రిటికల్ బిహేవియర్. అంటే మనకి ఏ జాబ్ చేస్తున్నామో అది మన బిహేవియర్ని బేస్ చేసుకొని ఉండేటట్టుగా ఫైండ్ చేసుకోవాలి, అంటే ఐడెంటిఫై చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి మెజర్ బేస్ లైన్. అంటే మనకి ఈ బిహేవియర్ అనేది ఎక్కడెక్కడ అక్కర్ అవుతుంది, ఓకే ఎలా అక్కర్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి ఎనలైజ్ యాంటిసిడెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే బిహేవియర్ని ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడం. అంటే మనకి ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి ఇంప్లిమెంట్ ఇంటర్వెన్షన్. అంటే ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏమవుతుందని చెప్పేసి చూసుకున్నాం కదా, ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందని చెప్పేసి. ఒకవేళ పాజిటివ్గా ఉందనుకోండి రివార్డ్స్, నెగిటివ్గా ఉంటే పనిష్మెంట్స్తో మనం ఏం చేసుకోవాలంటే దాన్ని మనం యూస్ చేసుకుంటున్నాం అనమాట బిహేవియర్ని చేంజ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఏంటి ఎవాల్యుయేట్ రిజల్ట్స్. ఇప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ని మనం న్యూ బిహేవియర్తో కంపేర్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే మెయింటైన్ బిహేవియర్. అయితే ఇప్పుడు మనకి న్యూ బిహేవియర్ని కంపేర్ చేసినప్పుడు ఆ బిహేవియర్ అనేది మంచిగా ఉందనుకోండి, దాన్ని ఏం చేసుకోవాలంటే మనం ఆ బిహేవియర్ని ఎల్లప్పుడూ లాంగ్ టర్మ్ కంటిన్యూయేషన్ లాగా ఉంచుకోవాలన్నమాట. అండ్ ప్రతి ఒక్క ఏరియాలో దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది ఆర్గనైజేషన్ బిహేవియర్ మోడిఫికేషన్స్ యొక్క స్టెప్స్. ఇందులో మనకి క్రిటిసిజమ్స్ ఏమిటంటే రిడక్షనిజం, ఎథికల్ వాల్యూస్, నాట్ లాంగ్ టర్మ్, లిమిట్స్ క్రియేటివిటీ, డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. సో మనకి అంటే ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, అయితే మనకి ఇందులో ఏంటి రిడక్షనిజం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కొన్నిసార్లు మన బిహేవియర్ అనేది రెడ్యూస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎథికల్ ఇష్యూస్ అనేవి వస్తాయి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండకుండా ఉండొచ్చు అనమాట మన బిహేవియర్ అనేది. అండ్ క్రియేటివిటీ అనేది కూడా లిమిట్లో ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిస్బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. అయితే ఈ మిస్బిహేవియర్ అనేది దేన్ని రిఫర్ చేస్తుందంటే ఒక ఎంప్లాయ్ యొక్క యాక్షన్స్ని గురించి రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆ ఎంప్లాయ్ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు వర్క్ ప్లేస్ రూల్స్ కానీ ఎథికల్ స్టాండర్డ్స్ నార్మ్స్ ఉంటాయి కదా, వాటికి ఎగెనిస్ట్గా పోతున్నప్పుడు దాన్ని రిఫర్ చేసేది ఏంటంటే మిస్బిహేవియర్ అనమాట. ఓకే, ఇందులో మనకి ఏం ఇంక్లూడ్ అయి ఉంటుందంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, కావాలన్నా లేకపోతే కావాలని కాదనేది కాదు. అయితే ఇది మెయిన్గా ఎంప్లాయీ ఎలా చేసినా కానీ దానివల్ల ఏమవుతుందంటే టీమ్స్కి కానీ ఇండివిజువల్గా కానీ ఆర్గనైజేషన్లో ఏమైనా హామ్ వస్తుందా అని చెప్పేసి చూద్దాం అనమాట. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వర్క్ ప్లేస్ ఇన్సివిలిటీ. అంటే ఇప్పుడు మనకి రూడ్ బిహేవియర్ లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆ ఆఫీస్లో ఒక పర్సన్ రూడ్గా బిహేవ్ చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుంది ఆ టైం మొత్తం కొద్దిసేపటి వరకు ఏమవుతుందంటే నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఏ వర్క్ చేసినా చేయాలనిపించకుండా ఉండటం అలా జరగవచ్చు. నెక్స్ట్ ఏంటి హరాస్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా వస్తున్నారు అని అంటే ఆ పర్సన్ని ఇతన అని చెప్పేసి చులకన చేయడం, లేకపోతే జెండర్ ఇన్ఈక్వాలిటీ, రిలీజియన్ బేస్డ్ ఇలా ఎవరైనా మిస్బిహేవియర్ అలాంటివి కూడా మిస్బిహేవియర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి బుల్లింగ్. అంటే ఇప్పుడు మనకి ఇది ఏంటంటే రిపీట్గా ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పేసి వాళ్ళని హార్మ్ చేయడము, అంటే నువ్వు ఇట్లా నేను ఇట్లా అని చెప్పేసి ఇలా చెప్పడం లాంటివి, ఇది కూడా మిస్బిహేవియర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి వర్క్ ప్లేస్ అగ్రెషన్. అంటే ఇప్పుడు మనకి ఎక్కడో ఉన్న కోపాన్ని తీసుకొచ్చి లేకపోతే వర్క్లో ఉన్న కోపాన్ని తీసుకొచ్చి వేరే పర్సన్ మీద ఎట్లా అంటే వర్బల్ అబ్యూస్, అంటే ఏదేదో మాట్లాడడం కానీ ఫిజికల్ వైలెన్స్ లాంటివి చేయడం, ఇది కూడా మిస్బిహేవియర్ అవుతుంది. నెక్స్ట్ థెఫ్ట్ ఆర్ ఫ్రాడ్. ఇప్పుడు మనకి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న పర్సన్ ఆ కంపెనీ యొక్క ప్రాపర్టీస్ను లేకపోతే ఆ కంపెనీలో ఉన్న కోడ్స్ను ఏదో ఒక దాన్ని ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళడం, స్టీల్ చేయడం లాంటివి చేయడము. నెక్స్ట్ ఏంటి ఎథికల్ వయోలేషన్. అంటే ఇప్పుడు మనకి మోరల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వాటికి అగెనెస్ట్గా పోతే అది కూడా ఏంటంటే మిస్బిహేవియర్ అవుతుంది అనమాట. సో దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మనకి
కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి, అవునా, గొడవలు ఎక్కువ అవుతాయి. అండ్ ప్రొడక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, అంత అలా జరుగుతుంది అని చెప్పేసి తెలిస్తే ఇంకా వేరే కస్టమర్స్ ఎవరు రాకుండా పోవచ్చు. అండ్ ఎంప్లాయీ టర్న్ ఓవర్, అంటే చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంపెనీ రిప్యుటేషన్ అనేది డ్యామేజ్ అయింది, లీగల్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా అంటే మనము పాజిటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండే వర్క్ కల్చర్ని ప్రమోట్ చేయాలి. అంతేకాకుండా క్లియర్గా రూల్స్ పెట్టుకోవాలి, పాలసీస్, కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయి అని చెప్పేసి వాటన్నిటిని సెట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఏమైనా ఇష్యూస్ జరిగినా కానీ తొందరగా యాక్షన్స్ తీసుకునేటట్టు ఉంటే, ఇవన్నీ చేసినట్లు అనుకోండి, మిస్బిహేవియర్ అనేది జరగకుండా ఉండొచ్చు.